పచ్చడి చూడండి ఆరిపోయింది, గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఆ పచ్చడి అంతా 3 రోజులు బాగా ఆ నూనెలో మగ్గాలి. ఆ నూనెలో మగ్గి ఆ నిమ్మకాయ రసం అదంతా ఆ పచ్చడికి పడితే పచ్చడి టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఈ పచ్చడి పెట్టడానికి నాకైతే 350 రూపాయలు ఖర్చు అయ్యాయి ఫ్రెండ్స్. మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనకి పచ్చడి చాలా వచ్చింది ఫ్రెండ్స్. బయట కొనుక్కుంటే డబ్బులు ఎక్కువ అయింది కానీ పచ్చడి మరింత రాదు. మనం పెట్టుకుంటే క్వాలిటీగా నీట్గా పెట్టుకుంటాము. చికెన్ పచ్చడి బయట కొనుక్కుంటే ఎంత అయిద్దో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను పెట్టుకున్నాను కేజీ చికెన్ పచ్చడి, నాకైతే 350 రూపాయలు ఖర్చు అయ్యాయి. చూడండి మనం విడిగా బయట షాపులో చికెన్ పచ్చడి కొంటే ఎంత వచ్చింది మనకి. ఇప్పుడు నేను కాటా పెట్టాను కేజీ చికెన్ పచ్చడికి ఎంత వచ్చింది అనేది. చూడండి కేజీ చికెన్ పచ్చడికి 382 గ్రాములు వచ్చింది. ఆ 82 గ్రాములు ఆ తెపాలు తీసేసినా కానీ కేజీ 300 గ్రాములు చికెన్ పచ్చడి వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇంట్లో చికెన్ పచ్చడి ఇంట్లో రెడీ చేసుకుంటేనే లాభం ఫ్రెండ్స్ బయట కొనుక్కునే కంటే. ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చికెన్ పచ్చడి ఇంట్లోనే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో రెడీ చేసుకుంటేనే మనకి లాభం. 1 గంట ఓపిక చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి వారం రోజులు తినవచ్చు. మనం ఇంట్లో కూడా మనం బాగా నీట్గా పెట్టుకుంటాము.